పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ మృతి తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ప్రస్తుతం ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. అయితే రేవతి కూతురు షాన్విక తన తల్లి అన్నయ్య గురించి చెబుతున్న మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. తాజాగా ఒక మీడియా ప్రతినిధికి ఆ చిన్నారి చెప్పిన మాటలు గుండెల్ని పిండేస్తున్నాయి. అమ్మ ప్రతిరోజు నాకు అన్నయ్యకు అన్నం తినిపించేది, బాగా చదువుకోవాలని చెప్పేది, స్కూల్కి ట్యూషన్కి తప్పకుండా వెళ్లాలని చెబుతుండేది. మా అమ్మ ఊరికెళ్ళింది, ఇక రాదు. మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు, నెల రోజుల తర్వాత వస్తాడు. అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తామని ఆ చిన్నారి షాన్విక చెప్పింది. ఆ పాప చెప్పిన మాటలు అందరినీ భావోద్వేగానికి గురి చేశాయి. ఇదిలా ఉండగా తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న రేవతి కొడుకు శ్రీతేజ్ను ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదివారం కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్స్ ని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద కూడా ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యుల్ని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో తాను బాలుడిని పరామర్శించాను అని, ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన అనంతరం థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. శుక్రవారం అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే హైకోర్టు అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ వేయగా న్యాయస్థానం ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ రేవతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.